హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈవేళ మీకు చూపించబోతున్నాను పైనాపిల్ మొక్క అనేది ఎలా గ్రోత్ చేయాలనేది. సో మీరు ముందుగా పైనాపిల్ తినేసి పాడేసిన పైన ముచ్చుకు తీసుకోవాలి. ముచ్చుకు తీసుకుని ఒక 1.5 డే అన్నా కూడా మీరు ఎండలో ఎండబెట్టాలండి. ఎండబెట్టాక మీకు కింద మొదలు అనేది గట్టిపడ్డాక దాని చుట్టూ ఉన్న రేకులు అనేవి తీసేయాలండి. తీసేసాక అది మీరు మట్టిలో అయితే మట్టిలో, లేదా వాటర్లో అయితే వాటర్లో పెట్టుకోవచ్చు. నేనైతే కనుక ఆర్టూస్ బాటిల్ అనేది తీసుకున్నానండి, అది సరిపోద్దేమో అనుకుని. కానీ తీరా చూస్తే అది సరిపోవట్లేదు గ్రోతింగ్కి. సో నేను ఏం చేశానంటే కొంచెం పెద్ద తీసుకుందాం అని చెప్పి కొంచెం పెద్ద కుండీ అయితే తీసుకున్నాను. పెద్ద కుండీ తీసుకొని అందులో పెట్టుకున్నానండి. అలాగే నేను ఇంకోటి కూడా శాంపుల్కి తీసుకున్నాను, ఎందుకన్నా మంచిదని. ఎందుకంటే ఒకటి మనకి పాసిబుల్ అవ్వకపోయినా ఇంకోటైనా పాసిబుల్ అవుతుందని. సో ఇది కూడా అలాగేనండి. ఇది కూడా కుండీ మొక్క కింద చిన్నది సరిపోవట్లేదని కొంచెం పెద్దదే పెట్టుకుంటే గ్రోతింగ్ బాగా కనబడుతుందని. సో మీరు ఎదిగే కొద్దీ కూడా మీరు మార్చుకుంటూ ఉండాలండి కుండీలు. ఎందుకంటే దానికి రూట్స్ అనేది ఒక వారకు వచ్చేసాక మీరు మార్చుకుంటూ ఉండాలి. మీకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా గ్రోతింగ్ అయ్యాక ఎలా ఉంటుంది అన్నది. సో ఇంకోటి ఏంటంటే నేను వాటర్లో కూడా ఒకటి తీసుకున్నానండి. ఆ వాటర్లో ఎందుకు తీసుకున్నానంటే ఏదైతే స్పీడ్గా రూట్స్ అనేవి వస్తాయో చూద్దాం అనేసి నేను వాటర్లో కూడా తీసుకున్నాను. సేమ్ ఇది అంతే, కాకపోతే కింద ఎల్లో కింద మీకు కనబడి ముచ్చుకోవటే వాటర్లోకి ఉంచుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే అండి, వాటర్ కూడా మీరు 2 డేస్కి ఒకసారి మార్చుకోవడం చాలా మంచిది, హెల్తీగా ఉంటుంది. అండ్ రూట్స్ కూడా గుమ్మన గ్రోతింగ్ కనబడతాయి మీకు. సో నేను ఇవన్నీ వేసి 5 డేస్ అవుతుంది, కానీ ఇంకా నాకు ఇంప్రూవ్మెంట్ కనబడలేదని మార్చుకున్నాక ఇదిగోండి ఇలా వచ్చాయి. సో మీకు మరిన్ని అప్డేట్స్ నేను త్వరలోనే ఇస్తాను. కానీ మీరు వాటర్లో మాత్రం కంపల్సరీగా మీరు ఏదైతే ఎందులో వేసుకుంటున్నారో అందులో మాత్రం కంపల్సరీగా మీరు వాటర్ మాత్రం చేంజ్ చేసుకోవాలండి. వాటర్ చేంజ్ చేసుకోకపోతే మీకు గ్రోతింగ్ ఇంప్రూవ్మెంట్ అనేది కనబడదు. మరిన్ని అప్డేట్స్ గురించి మా పేజ్ని ఫాలో చేయండి, మీకు ఇంకా అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.